హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం స్ట్రింగ్స్ గురించి చూసాం కదా, అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రింగ్స్. సో ఈ సెషన్లో మనం లిస్ట్స్ చూద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్లో లిస్ట్స్ ఎలా యూస్ చేస్తాం అనేది. ఓకే, సో ఫర్ సపోజ్ ఇమాజిన్ మన చిట్టి రోబోట్ సిటీని స్కాన్ చేస్తుంది. అంటే ఏం స్కాన్ చేస్తుంది? ఫర్ ఫ్లయింగ్ డ్రోన్స్, అండర్ గ్రౌండ్ హీట్ సిగ్నేచర్స్, కార్ మూమెంట్స్, హ్యూమన్ స్పీచ్. ఓకే, అంటే ఇదన్నీ ఒక సెన్సార్తో కాదు, అంటే మల్టిపుల్ సెన్సార్స్ ఉండాలి. లైక్ కంప్యూటర్లో మల్టిపుల్ వాల్యూస్ని ఒక ప్లేస్లో స్టోర్ చేయాలంటే పైథాన్లో మనం లిస్ట్స్ యూస్ చేస్తాం అనమాట. సో అదనమాట రోబోటిక్లో మాట్లాడాలంటే అలా చెప్తాం. లిస్ట్స్ని ఎలా యూస్ చేస్తామంటే, సో చిట్టి బ్రెయిన్లో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. లిస్ట్ అంటే ఏం లేదు, చిట్టి బ్రెయిన్లో సమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో టుడే ఎపిసోడ్లో మనం లిస్ట్స్ని 0 to అడ్వాన్స్ వరకు చూస్తాం. సో విత్ సమ్ చిట్టి ఎగ్జాంపుల్స్ అండ్ ఏ రియల్ వరల్డ్ పైప్లైన్ కనెక్ట్స్. సో ద కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ లిస్ట్? సో వేరియబుల్ అంటే యాక్చువల్గా నార్మల్గా అయితే వేరియబుల్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. అదే లిస్ట్ అంటే ఏంటి? అదే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తే దాన్ని లిస్ట్ అంటాం. ఓకే, సో ఏ కలెక్షన్ ఆఫ్ స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్, అంటే ఎలాంటి డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు, అదే లిస్ట్. సో ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ డేటా ఇన్ అల్గారిథమ్స్ ఎఫెక్టివ్లీ, క్రియేటింగ్, యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ సెన్సార్ డేటా స్ట్రీమ్స్. ఓకే, చెప్పాను కదా, లైక్ ఎనీ సెన్సార్స్, కెమెరా సెన్సార్స్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటుంది, రాడార్ ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్లో చెప్పినప్పుడు నేను చెప్పాను. సో దిస్ వేరియబుల్ సెన్సార్ నౌ స్టోర్స్ 3 items. సో సెన్సార్స్ అనే వేరియబుల్లో 3 సెన్సార్స్ మనం స్టోర్ చేస్తున్నాం. సో చిట్టి దగ్గర చాలా ఉన్నాయి, 3 సెన్సార్స్ ఉన్నాయి, 10 ఎనిమీ కోఆర్డినేట్స్ ఉన్నాయి, 10 చార్ట్ మెసేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఆర్ లైక్ ర్యాగ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు 1000 చంక్స్ ఉన్నాయి. సో అంటే ఎవ్రీథింగ్ లిస్ట్లో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ వై డూ వీ నీడ్ లిస్ట్స్? సో లైక్ పైథాన్లో లిస్ట్స్ అనేది ఆప్షనల్ కాదు, ఏ డెవలప్మెంట్లో లిస్ట్స్ అనేవి కంపల్సరీ అనమాట. ఎందుకంటే చాట్బాట్ కన్వర్జేషన్ హిస్టరీ అనేది ఒక లిస్ట్. అంటే మనం జెమినీలో కానీ లేకపోతే పెర్ప్లెక్సిటీలో కానీ స్టార్ట్ చేస్తాం కదా, మనం చార్ట్ చేసిన ప్రతిదీ ఒక లిస్ట్ కింద ఫామ్ అయిపోతుంది, అంటే ఒక లిస్ట్ కింద స్టోర్ అవుతుంది. దాన్ని చార్ట్ కన్వర్జేషన్ హిస్టరీ అంటాం. సార్ ర్యాగ్ చంక్ లిస్ట్, ర్యాగ్ అప్లికేషన్స్ పీడిఎఫ్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు చంక్స్ కింద డివైడ్ చేస్తుంది. సో అది కూడా ఒక లిస్ట్ కింద స్టోర్ అయి ఉంటుంది. వెక్టర్ డీబీ టాప్ కీ రిజల్ట్స్, అది కూడా వెక్టర్ డీబీ అంటే మెమొరీ అనమాట, మెమొరీ. సో వెక్టర్ డీబీ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం డీప్గా. సో నీకు వర్డ్స్ ఫెమిలియర్ అవ్వాలని నేను ముందుగానే చెప్తున్నాను, ర్యాగ్, వెక్టర్. ఎందుకంటే మెయిన్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇవే మెయిన్ అనమాట. ఏజెంటిక్ ఏఐలో మెయిన్ ర్యాగ్, వెక్టర్ డీబీ ఇవి మెయిన్ అనమాట, ఎల్ఎల్ఎం ఇవి. సో ఎన్ని షెడ్యూలర్ జాబ్స్ ప్రిపేర్ చేయాలన్నా, ఏజెంట్స్ ప్రిపేర్ చేయాలన్నా లిస్ట్ చాలా ఇంపార్టెంట్. వాయిస్ బాట్ ట్రాన్స్క్రిప్ట్స్ తయారు చేయాలన్నా అవన్నీ లిస్ట్ కింద ఉంటాయి. మల్టీ స్టెప్ ఏజెంట్ టాస్క్స్ అవి కూడా ఒక లిస్ట్ కింద ఉంటుంది అనమాట. లిస్ట్ని యూజ్ చేస్తాం. సో ఫైనల్గా చెప్పాలంటే ఇఫ్ యూ నో లిస్ట్స్ యూ కెన్ హ్యాండిల్ బిగ్ ఏఐ పైప్లైన్స్, అదనమాట లిస్ట్స్. సో దెన్ హౌ టు క్రియేట్ ఏ లిస్ట్? ఫర్ సపోజ్ let's go to our VS Code editor. సో మనం కొద్దిగా జూమ్ చేశాను, ఓకే, కొద్దిగా బాగా కనిపించాలని. సో దీన్ని కావాలనుకుంటే క్లోజ్ చేసవచ్చు కంప్లీట్గా క్లీన్గా. ఇలాంటిది మొత్తం ఫైల్స్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. కొద్దిగా Ctrl+ కొడితే జూమ్ అవుతుంది ఇలా. సో ఓకే, సో మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఫైల్ ఫోల్డర్లోనే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడే మనం యాష్ పెట్టి లిస్ట్స్ గురించి ప్రోగ్రామ్ రాద్దాం. సో మొత్తం Ctrl+, ఓకే, అన్నీ కమెంట్ చేస్తాను. సెన్సార్స్ అనేది ఉంది. ఫర్ సపోజ్ ఆల్రెడీ బేసిక్ లెవెల్లో చెప్పాను, సెన్సార్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్స్ దేంతో ఇండికేట్ చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్ మ్యాండేటరీ, అంటే వాల్యూస్ సపరేటెడ్ బై కామర్స్. సో లిస్ట్స్కి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో స్క్వేర్ బ్రాకెట్స్తో మ్యాండేటరీ యూస్ చేయాలి, వాల్యూస్ని కామాతో సపరేట్ చేయాలి. సో స్ట్రింగ్స్ ఏమైనా యూస్ చేస్తే వాటిని కొటేషన్ మార్క్స్లో
యూస్ చేయాలి. సో లిస్ట్ క్యాన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ టు అంటే లిస్ట్లో కూడా ఎలాంటి డిఫరెంట్ టైప్స్ డేటాబేసెస్ని సారీ డేటా టైప్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ లిస్ట్ ఏంటి ఇదనమాట. ఫర్ సపోజ్ కెమెరా అనేది ఒక స్ట్రింగ్ అయితే ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ ఆ తర్వాత ఇంకోటి ఏదైనా రాడార్ రాడార్ సెన్సార్ ఉందనుకుందాం. సరే సరే లైన్ అంతా కాపీ. సో ఇది ఒక లిస్ట్ అనమాట, అర్థమైంది కదా. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందులో మనం ప్రింట్ సెన్సార్స్ సెన్సార్స్ ప్రింట్ చేసామంటే ఏమొస్తుంది, కంట్రోల్ ఎస్, ఎంటర్ కొడితే చూసారా లిస్ట్ అనేది ఇలా వస్తుంది బయటకి. సో మళ్ళీ అంటే ఇక్కడ ఏంటి చిట్టి యూజింగ్ త్రీ సెన్సర్స్ టు అబ్జర్వ్ సిటీ, 3 టైప్స్ ఆఫ్ సెన్సర్స్ని యూజ్ చేస్తుంది. సో అసెసింగ్ లిస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలా అసెస్ చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. అంటే ఎలిమెంట్స్ అనమాట, లైక్ ఇండెక్సింగ్. సో లిస్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 0 అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్రింట్ ఫస్ట్ సెన్సార్ని ప్రింట్ చేయాలనుకున్నాం. ఎస్కేప్ కొడితే సజెషన్ అనేది వెళ్ళిపోతుంది, ఎస్కేప్ కొట్టండి. ఫస్ట్ సెన్సర్ సో 0. అంటే దీన్ని ఇండెక్సింగ్ అంటాం అనమాట. సో ఇండెక్సింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను, ప్లేస్ వాల్యూస్, పొజిషన్ వేరు ప్లేస్ వాల్యూస్ వేరు. సో ఇది ప్లేస్ వాల్యూ ఇండెక్సింగ్ అంటారు అనమాట దీన్ని. సో ఫస్ట్ ఇండెక్స్ 0 1 2 3 ఇండెక్సింగ్ అనేది 0 స్టార్ట్ అవుతుంది. వీటిని ఇండెక్సింగ్ అండ్ లిస్ట్స్లో ఇండెక్సింగ్ అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడ సెన్సార్ 0 అని టైప్ అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సరు ఆల్రెడీ చెప్పాను, 0 అంటే ఫస్ట్ది వస్తుంది, ఫస్ట్ వాల్యూ.
ఫస్ట్ సెన్సార్ కెమెరా. సెకండ్ సెన్సార్. సో సెకండ్ సెన్సార్ని సో మనకు ఫస్ట్ సెకండ్ సెన్సార్ కావాలనుకుంటే చూసారా, సో సెన్సార్స్ లిస్ట్ ఇచ్చింది. ఫస్ట్ సెన్సార్, సెకండ్ సెన్సార్, థర్డ్స్. సో థర్డ్ సెన్సార్ కావాలంటే మనం ఇండెక్సింగ్ ఎలా చేస్తాం అంటే మీకు ఇండెక్సింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎలా ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఏజెంట్స్ బిల్డ్ చేసేటప్పుడు థర్డ్ సెన్సార్ సెన్సార్స్ అనే వేరియబుల్లో మనం ఇక్కడ మళ్ళీ అగైన్ మ్యాక్సిమం కమాండ్ ప్రాంప్ట్లో యూస్ చేసుకుంటే బెటర్. మొత్తం క్లమ్జీగా ఉంది. నేను క్లోజ్ చేయండి. సో ఇక్కడ ముందు python advd.py కొడితే చేంజ్ డైరెక్టరీ చేయాలి. cd డేటా టైప్స్ డేటా టైప్స్. ఇక్కడ మళ్ళీ python advd.py చూసారా, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో బాగా చూపిస్తుంది. ఫస్ట్ సెన్సార్ కెమెరా, సెకండ్ సెన్సార్ ఇన్ఫ్రారెడ్, థర్డ్ సెన్సార్. అంటే ఇండెక్సింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ఇండెక్సింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో మనకు కావాల్సిన లిస్ట్లో కావాల్సిన ఐటెం కావాలనుకుంటే అలా 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 పుల్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం సెన్సార్స్ అనేవి మార్చామనుకుందాం ఫర్ సపోజ్. అంటే వాటిని అప్డేటింగ్ లిస్ట్స్ అనమాట. సో అప్డేటింగ్ లిస్ట్ వాల్యూస్ ఎలా? సో తన చిట్టి రోబోట్ తన యొక్క సెన్సార్స్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుందాం. ఫర్ సపోజ్ ఫస్ట్ సెన్సార్ని సెన్సార్స్లో ఫస్ట్ సెన్సార్ అంటే ఇండెక్సింగ్ అంటే ఫస్ట్ సెన్సార్ ఉందనుకుందాం. 1 ఉంది. 1 అంటే ఏంటి? ఇన్ఫ్రారెడ్ సెన్సార్ని అది అప్గ్రేడ్ చేసుకొని థర్మల్ సెన్సార్ కింద మార్చేసింది అనుకుందాం. సో ఇలా అప్గ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం అప్గ్రేడ్ అంటే ఏంటి? వాల్యూ అసైన్ చేస్తున్నాం, అర్థమైందా? సో 1కి వాల్యూ ఇది అసైన్ చేస్తాం, 1 ఇండెక్స్కి వాల్యూ థర్మల్ అనేది అసైన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా అలా ఇవ్వగానే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అప్డేట్ కింద తీసుకొని అది ఏం చేస్తుంది, ప్రింట్ సెన్సార్స్ అని కొట్టినప్పుడు కంట్రోల్ కిందకు వచ్చి చేసాం. సో ఏమైంది, సో ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది చూడండి, కెమెరా, ఇన్ఫ్రారెడ్, రాడార్ ఉంది. తర్వాత మనం ప్రింట్ చేస్తాం ఫస్ట్ కెమెరా, సెకండ్ థర్డ్.
సో ఇక్కడ ఇన్ఫ్రారెడ్ ప్లేస్లో థర్మల్ అనేది అప్డేట్ అయిపోయింది. సో అప్డేట్ అనేది సెన్సార్స్ని ఆ లిస్ట్లో అప్డేట్ చేయాలంటే ఇలా అప్డేట్ చేస్తాం అనమాట. సో మనం అప్డేట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా రాయము లిస్ట్లో. సో ఇలా చేయాలి. అదే లిస్ట్కి ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేయాలంటే ఎలా? లిస్ట్కి వాల్యూస్ యాడ్ చేయాలంటే చాలా సింపుల్. ఫర్ సపోజ్ సెన్సార్స్ ఉంది, సెన్సార్స్కి ఎక్స్ట్రా సెన్సారు మనం ఇన్స్టాల్ చేసాం మన రోబోట్కి. అప్పుడు ఏం చేయాలంటే యాడ్ అంటే అపెండ్ అనమాట. డాట్ పెట్టి ఏపీఎన్ అపెండ్ పెట్టి అపెండ్లో నువ్వు ఏ సెన్సార్ ఇవ్వాలనుకున్నావు ఆ సెన్సార్ ఇవ్వాలి బ్రాకెట్స్లో. సెన్సార్స్ అనేవి టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్ కాబట్టి ఫర్ సపోజ్ NIGHT నైట్ విజన్ అనే ఒక సెన్సార్ ఇస్తున్నాం. విజన్. సో నైట్ విజన్ ప్రింట్ సెన్సార్స్. ఇప్పుడు సో అపెండ్ చేసాం అంటే ఉన్న లిస్ట్కి ఎక్స్ట్రాగా ఏం చేసావు, యాడ్ చేసావు ఒక సెన్సార్ని. ఇప్పుడు ప్రింట్ చేసాం అనుకోండి, చూసారా, కెమెరా, థర్మల్, రాడార్, నైట్ విజన్ అంటే అపెండ్ అయింది. సో ఇలా అపెండ్ చేస్తాం అంటే ఎక్స్ట్రా సెన్సార్స్ యాడ్ చేయాల్సి వస్తే ఇలా యాడ్ చేస్తాం. సో అపెండ్ అంటే ఏంటి, యాడ్ టు అండ్. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అపెండ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు ఎండ్ అంటే ఎండింగ్లో నీకు యాడ్ అవుతుంది అంతేనా. సో ఇప్పుడు యాడ్ చేసాం. సో రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్. హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్? రిమూవ్ చేయాలంటే సింపుల్, రిమూవ్ చేయాలంటే ఫర్ సపోజ్ సెన్సార్స్ డాట్ రిమూవ్ ఏది చేయాలనుకుంటే అదనమాట. ఇన్బిల్ట్ ఇవన్నీ అపెండ్, రిమూవ్ ఇవి ఇన్బిల్ట్, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. డాట్ పెట్టి యూజ్ చేయాలి. కెమెరాని తీసేద్దాం, కెమెరా సెన్సార్ రిమూవ్ చేస్తాం అంటే యాడింగ్, రిమూవ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ బిల్డ్ చేయొచ్చు కానీ టెర్మినాలజీస్ తెలియాలి, లాజిక్స్ తెలియాలి. చాలా సింపుల్. ఇప్పుడు సెన్సార్ని ప్రింట్ సెన్సార్స్ కొడాం కదా, కంట్రోల్ S కిందకు వచ్చి ఏమైంది, థర్మల్, రాడార్, నైట్ విజన్ ఏం పోయింది మనకి, కెమెరా అనేది పోయింది. ఫస్ట్ కెమెరా ఉండేది, సో కెమెరాని రిమూవ్ చేస్తాం అర్థమైనా. సో రిమూవ్ అంటే ఏంటి, డిలీట్ స్పెసిఫిక్ ఐటమ్ అంటే ఇప్పుడు పొజిషన్ పెట్టి డిలీట్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ పొజిషన్ పెట్టి డిలీట్ చేయాలనుకుంటే ఎలా అంటే ఫర్ సపోజ్ ఇండెక్స్ పర్టికులర్ అంటే నేమ్ ఇవ్వకన్నా పొజిషన్ పెట్టి ఆ పొజిషన్లో ఉన్నది ఇండెక్స్ వాల్యూ బట్టి డిలీట్ చేయాలనుకుంటే ఎలా డిలీట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనేది దేనికి, రిమూవ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. అది దేనికి, డిలీట్ స్పెసిఫిక్ ఐటమ్. సో ఈ ఇది ఉంది కదా, ఇంకోటి ఉంటుంది పాప్ అని ఒకటి ఉంటుంది. పాప్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ దేనికంటే డిలీట్ బై పొజిషన్ బట్టి డిలీట్ చేస్తా అంటే ఇండెక్సింగ్ వాల్యూ ఉంది కదా, ఆ ఇండెక్స్ వాల్యూ బట్టి. ఫర్ సపోజ్ ఇంకొక కొత్త ఎగ్జాంపుల్ రాద్దాం. ఎనిమీ కోఆర్డినేట్స్ నీకు తెలిసాయి, ఎనిమీస్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. ఎనిమీ పొజిషన్ కోఆర్డినేట్స్ దగ్గర ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 23 అనే లాంగిట్యూడ్ దగ్గర ఒకడు, 25 ఒకడు, 45 ఒకడు, 12 అనే పొజిషన్ దగ్గర ఒకడు, 80 ఇలా ఒక లిస్ట్ ఉంది మన దగ్గర. సో ఎనిమీ పొజిషన్స్ మనకు తెలిసాయి. సో ఫస్ట్ వాడిని లేపేద్దాం అనుకుంటున్నాం. అప్పుడే ఫస్ట్ పొజిషన్లో ఉన్న లేపేద్దాం అనుకుంటే లిస్ట్లో
అప్పుడు ఏం చేయాలి సింపుల్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం చిట్టికి. చిట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్నోడిని లేపేయాలి అనుకుంటే ఇనిషియల్ అంటే ఫస్ట్ అంటే జస్ట్ ఇనిషియల్ మన పేరు పెట్టాము ఇనిషియల్ అని. సో నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నోడిని లేపేయాలి అంటే ఎలా, సింపుల్గా ఫస్ట్ అంటే ఇనిషియల్ కాదు, అంటే ఇనిషియల్గా ఏమున్నాయో అది రాద్దాం, ప్రింట్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్స్ ఏమున్నాయో అవి ప్రింట్ చేద్దాం. అవి ప్రింట్ చేసిన తర్వాత అలా ప్రింట్ చేసిన తర్వాత మనము ఫస్ట్ వన్ లేపేద్దాం. ఎనిమి పొజిషన్ డాట్ పాప్ అని ఇచ్చి ఫస్ట్లో ఎవడున్నాడో ఆయన లేపేయాల్సి వస్తే 0 ఇస్తాం, 0 ఇండెక్స్ ఇచ్చాం. అంటే ఇది ఏంటంటే ఎనిమి పొజిషన్ ఏం తప్పు ఉందా, పొజిషన్ ఎందుకు అలా చూపిస్తున్నా, సారీ మనం పేరెంట్స్ ఇవ్వాలి. పాప్ అనేది ఫంక్షన్ కాబట్టి పేరెంట్స్ ఇవ్వాలి. పాప్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్, పేరెంట్స్ ఇవ్వాలి. సో ఇలా ఏమవుద్ది, ఫస్ట్ ప్లేస్ నుండి లేపేయాలని వస్తే 23 అనేది ఫస్ట్ లిస్ట్ ఇస్తుంది, తర్వాత లేపేస్తుంది. సో ఇదనమాట. సో ఇనిషియల్గా లేపేసిన తర్వాత మనం మళ్ళీ ప్రింట్ ఇవ్వలేదు. సో మళ్ళీ ప్రింట్ ఇస్తే కొత్త లిస్ట్ ఇస్తుంది. ప్రింట్ ఆఫ్టర్ ఎలిమినేషన్, మనం ఏదో ఒకటి ఏదైనా పేరు జస్ట్ మనకు తెలియడం కోసం ఆఫ్టర్ ఎలిమినేషన్ తెలియడం కోసం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఎనిమి పొజిషన్, ఇక్కడ స్పేస్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఇది ఐడెంటిఫై చేయదు. ఇలా ఇచ్చుకోవాలి. ఇది రైటింగ్ టెక్నిక్స్ అన్నమాట. సో ఇలా మనం ఇచ్చామండి, ఏం చేస్తే చూడండి. సో బిఫోర్ ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు, 23, 25 ప్లేసెస్లో ఎనిమిస్ ఉన్నారు. సో మనం ఎలిమినేట్ చేయమని పాప్ జీరో అంటే రిమూవ్ అనమాట. పాప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాడిని లేపేమని చెప్పాం. సో లేపేసింది. సో మనం ఇంకేదైనా ఎక్స్ట్రా ఎనిమి ఎవడో వచ్చాడు, ఆడిని కూడా మనం ఆ లిస్ట్లో యాడ్ చేయాలి. రాబోతున్నాడు ఒక పలానా ప్లేస్లోకి ఎనిమి రాబోతున్నాడు, సో ఆ కోఆర్డినేషన్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఎనిమి పొజిషన్. సో ఎనిమి పొజిషన్ ఏం చేయాలి, యాడ్ చేయాలి కాబట్టి ఎనిమి పొజిషన్ డాట్ అపెండ్ అని మీద అపెండ్ చేసేటప్పుడు అపెండ్ అనేది ఫంక్షన్ కాబట్టి వెరెన్సెస్ యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ ఎక్స్ట్రాగా ఒక 96 ఇచ్చాం. సో 96 అనేది మనకి లిస్ట్లో యాడ్ అవుతుంది. ఏ లిస్ట్లో యాడ్ అవుతుంది, ఇక్కడ లిస్ట్లో, ఎందుకంటే ఒకరిని రిమూవ్ చేస్తాం కాబట్టి కొత్త లిస్ట్లో యాడ్ అవుతుంది. అంటే కొడితే చూసారా ఇది అపెండ్ అవ్వలేదు, ప్రింట్ చేయలేదు, న్యూ లిస్ట్ను ప్రింట్ చేయలేదు. అందుకే ప్రింట్ అంటే ఏంటి, డిస్ప్లే చేయాలంటే మనం ప్రింట్ చేయాలి అని మీద. అందుకే చూపించు, లేకపోతే కంట్రోల్-S ఇదనమాట. చూసారా 26 అనేది అపెండ్ అయింది. అపెండ్ అంటే యాడ్ అయింది అదనమాట. సో
ఇంకా సో లూప్స్లో చూద్దాం. లూప్ లూప్ ప్లస్ లిస్ట్ ఎలా ఉంటుంది యాక్చువల్గా. అంటే లూప్స్ ఇంకా కవర్ చేయలేదు, బేసిక్ లెవెల్లో కవర్ చేసిన, అడ్వాన్స్ లెవెల్లో కవర్ చేయలేదు. కానీ మనం చూద్దాం ఎలా ఉంటుంది అని. ఫర్ సపోజ్ అంటే ర్యాగ్ పైప్ లైన్ ఫండమెంటల్స్లో మనం యూస్ చేస్తామంట. లూప్ ప్లస్ లిస్ట్ అనేది ర్యాగ్ పైప్ లైన్స్లో యూస్ చేస్తాం. అందుకే నేను అంటే కంటిన్యూస్గా స్కాన్ చేయాలి కదా, సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. పీడిఎఫ్ చంక్స్ అనేది వర్డ్స్ ఫెమిలియర్ అవ్వాలని నేను చెప్తున్నాను. సో మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఈ చంక్స్ అంటే ఏంటి, ర్యాగ్ అంటే ఏంటి అని స్టార్టింగ్లో. లేదా జనరేటివ్ బేసిక్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ర్యాగ్ అంటే ఏంటో. సో తర్వాత ఎలా యూస్ చేస్తాం ఏంటని అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నెక్స్ట్ టైం ర్యాగ్ వచ్చినప్పుడు. ర్యాగ్ అంటే ఏం లేదు, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అది పీడిఎఫ్ స్కానర్స్, మనం పీడిఎఫ్ సార్ పెడతాం కదా, రీడ్ చేస్తుంది. ఎలాంటి బుక్నైనా మనం ఇస్తాం కదా జెమినీకి, చాట్ జీపీటీకి. సో అప్పుడు ర్యాగ్ అప్లికేషన్స్ ఏజెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అవి ఎలా రీడ్ చేస్తాయి డేటాని. ర్యాగ్ చంక్ అని వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్ తీసుకొని ఫస్ట్ పేరా, ఆల్రెడీ నేను బేసిక్లో చెప్పాను, పేరా 1, పేరా 2, పేరా 3. సింగిల్ కొటేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా డబుల్ కొటేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ సింగిల్ డబుల్ కలిపి యూజ్ చేయకూడదు, అది ఎర్రర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ చంక్స్ అనేవి కంటిన్యూస్గా అయిపోయేదాకా ఇలా చంక్స్ లాగా మనం స్ప్లిట్ చేస్తుంది. అంటే ఇండెక్సింగ్ ఇలా చేస్తాం, సో స్ప్లిట్ చేస్తాం. వీటిని ఎలా స్ప్లిట్ చేయాలంటే ఏంటి, కంటిన్యూస్ స్ప్లిట్ చేసి ఎల్ఎల్ఎంకి పంపించాలన్నమాట ఈ పారాగ్రాఫ్స్ని. అది రిట్రీవ్ చేస్తుంది. సో కంటిన్యూస్గా పంపించాలంటే ఏం చేయాలి, అందులో ఉన్నవన్నీ అంటే ఫర్ లూప్ రాస్తాం. ఫర్ చంక్స్, ఫర్ చంక్ అంటే ఒక వేరియబుల్ ఫర్ చంక్ ఇన్ పీడిఎఫ్ చంక్స్. చంక్ అంటే చంక్ అనేది ఒక వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ ఫర్ చంక్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ పీడిఎఫ్ చంక్. ఈ వేరియబుల్కి పీడిఎఫ్ చంక్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. సో పీడిఎఫ్ చంక్ అని పెట్టి కాలన్ క్లోజ్ చేయాలి. కాలన్ పెట్టి అప్పుడు ఇక్కడ మనం కండిషన్ రాసుకోవాలి. ఏం చేయాలి, ఏం ప్రింట్ చేయాలి, సెండింగ్ టు ఇవి ఎల్ఎల్ఎంకి సెండ్ చేస్తాం. ఆ పారాగ్రాఫ్స్ అనేవి ఎల్ఎల్ఎంకి సెండ్ చేస్తాం. ఎల్ఎల్ఎంకి సెండ్ చేసి కామా పెట్టుకొని చంక్ అంటే ఏంటంటే అందులో ఉన్నవన్నీ ప్రింట్ అయ్యేదాకా, రీడ్ చేసేదాకా మనకు లూప్ అనేది రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ క్విక్లీ హౌ లాంగ్చన్ ప్రాసెస్ చంక్స్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ప్రింట్ చేసామంటే సో ఏమైంది, మనం ఒకటే ఫర్ లూప్ రాసామంటే ఒక్కసారే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇచ్చాం పారాస్. కానీ ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఈచ్ చంక్ ఒక్కొక్క పారాగ్రాఫ్ని ఎల్ఎల్ఎంకి పంపిస్తుంది. ర్యాగ్ సిస్టమ్ అనేది, ర్యాగ్ మోడల్ అనేది. సో ఎల్ఎల్ఎం రీడ్ చేసి మనకి రిప్లై అనేది ఇస్తుంది. అర్థమైందా, ఇది పీడిఎఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇది ఫర్ చంక్ ఇన్ చంక్, అంటే చంక్ అనేది ఒక వేరియబుల్ మనం తీసుకుంటాం. ఫర్ లూప్లో ఎప్పుడు ఎక్స్ట్రా వేరియబుల్ మనం క్రియేట్ చేయాలి. అదే ఫర్ లూప్ యొక్క మ్యాజిక్ అనమాట. సో ఫర్ లూప్లో ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి వాల్యూస్ ఎక్కడ అసైన్ చేస్తున్నాం, పీడిఎఫ్ చంక్ అని పైన డిక్లేర్ చేసిన వేరియబుల్ నుండి వాల్యూస్ తీసుకుంటున్నాం. సో సెండింగ్ టు ఎల్ఎల్ఎం అని మనం రాసుకునేది మనకు తెలియడం కోసం అనమాట. సో డేటా ఏమవుతుంది అని. సో పారా 1, పారా 2, పారా 3 మనం 3 ప్రింట్స్ రాయలేదు, ఒక ప్రింటే రాసాం. చూసారా, ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. ఫర్ లూప్తో మూడు ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చింది, 3 రిజల్ట్స్ ఇచ్చింది, 3 రిజల్ట్స్ ఇచ్చింది. ఓకే, సో అదనమాట. ఇలా చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా ఫంక్షన్స్ కంటే మెథడ్స్ అని అంటాము. ఇన్బిల్ట్గా ఈ అపెండ్, పాప్ ఉన్నాయి కదా, వీటిని చాలా సపోజ్ ఇక్కడ
చంక్ డాట్ అపెండ్ అని కొడితే రావట్లేదు. ఓకే, ఇంకా అపెండ్ అంటే ఏంటి? యాడ్ ఐటమ్. రిమూవ్ అంటే ఏంటి? రిమూవ్ ఐటమ్. పాప్ ఏంటి? రిమూవ్ బై ఇండెక్స్. ఇన్సర్ట్ అనేది కూడా ఉంటుంది. యాడ్ అట్ పొజిషన్, పర్టికులర్ పొజిషన్ బేస్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. షార్ట్ ఉంటుంది, నెంబర్ని షార్ట్ చేసుకోవచ్చు. కౌంట్ అనేది ఉంటుంది, డూప్లికేట్ అక్రెన్సెస్ని కౌంట్ చేసుకోవడానికి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇండెక్స్, ఫైండ్, పొజిషన్. సో ఇలా అనమాట. ఫర్ సపోజ్ మనం ఇదే ఉంది, ఎనిమిది పొజిషన్ ఉంది. ఎనిమిది పొజిషన్ని మనం 23, 25, 45, 45, 12, సో ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంది, ఒక లిస్ట్ మన దగ్గర ఉంది. ఈ లిస్ట్ని మనం షార్ట్ చేయాలనుకుందాం. ఎనిమిది పొజిషన్ని షార్ట్ చేయాలంటే ఎలా? షార్ట్ అని యూజ్ చేస్తే సరిపోద్ది, షార్ట్ అయిపోతుంది. అంటే నీకు ఆర్డర్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసామంటే ఎనిమిది పొజిషన్, ఎనిమిది పొజిషన్ మనం ప్రింట్ చేయాలి కదా. దీన్ని ప్రింట్ చేయాలనుకున్నాం. 5 వాల్యూస్ కూడా వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చూస్తారా, షార్ట్ చేసాం. ఇది 12, 23, 35, 45, 80. సో షార్ట్ అయింది. సో సార్టింగ్, పారాగ్రాఫ్స్ని సార్ట్ చేయడం, నెంబర్స్ని సార్ట్ చేయడము, ఇలా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఎనీ మెయింటెనెన్స్ రిలేటెడ్, అంటే మీరు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశారంటే మెయింటెనెన్స్ రిలేటెడ్గా యూజ్ కేసెస్ అడుగుతాడు బిల్ చేయమని, అర్థమైందా? అప్పుడు అలాంటప్పుడు కూడా లిస్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎలా మెయింటెనెన్స్, ఏ మెయింటెనెన్స్ అనేవి. సో మెయింటెనెన్స్ బాట్స్ ఎలా తయారు చేయాలి అనేటప్పుడు, ఫర్ సపోజ్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఏ టాస్క్స్ ఏమున్నాయి దాంట్లో. ఫర్ సపోజ్ ఆయిల్ రీఫిల్, మనం ఆయిల్ రీఫిల్ చేయాలి. సెన్సార్ క్లీనింగ్, సెన్సార్స్ని క్లీన్ చేయాలి, సెన్సార్ క్లీనింగ్. ఇలా ఒక మెయింటెనెన్స్ టాస్క్ ఇస్తే నీకు, సపోజ్ ఇంకోటి యాడ్ చేద్దాం. బ్యాటరీ బ్యాటరీని చెక్ చేయాలి. సో నీకు ఒక మెయింటెనెన్స్ రిలేటెడ్గా ఒక బాట్ని తయారు చేయమని అన్నారు. అంటే ఆయిల్ ఎంత ఉందో చూడాలి, సెన్సార్ క్లీనింగ్ ఎంత ఉందో చూడాలి, బ్యాటరీని ఎంత ఉందో చెక్ చేసి చెప్పాలి. సో అప్పుడు ఇలాంటి సినారియోలో చెక్ చేసేటప్పుడు మనం ఏదైనా మర్చిపోయామంటే టాస్క్స్కి అపెండ్ చేయాలి. ఏదైనా యాడ్ చేయాలంటే ఇంకా ఏమైనా ఉండిపోయా, అపెండ్. ఫర్ సపోజ్ దానికే ఇంకో ఎక్స్ట్రాగా నువ్వు మానిటర్ అలైన్మెంట్ అనేది LIGNMEN మానిటర్ అలైన్మెంట్ ఉంది. ఆర్ అదే టాస్క్స్ డాట్ రిమూవ్ చేస్తాం. దీన్ని రిమూవ్, ఇది అయిపోయింది, ఇది అవసరం లేదు ఈ టాస్క్కి, మెయింటెనెన్స్ షెడ్యూల్స్లో ఇది అవసరం లేదు అంటే ఏదైనా. ఫర్ సపోజ్ సెన్సార్ క్లీనింగ్ రిమూవ్ చేసేద్దాం. సెన్సార్ క్లీనింగ్ రిమూవ్ చేసేద్దాం. సో ఫర్ లూప్ ఏదైనా రాయాలనుకుందాం.
అంటే ఏవే టాస్క్లు ఉన్నాయో అవన్నీ నీకు అసలు టాస్క్స్ ఏమున్నాయో లిస్ట్ ప్రింట్ చేయమన్నాం. ఫర్ ఏదైనా ఒక వేరియబుల్ టీ తీసుకోండి. ఫర్ టాస్క్స్ టీ ఇన్ టాస్క్స్ అంటే టాస్క్స్ నుండి మనం టీ అనే వేరియబుల్ టాస్క్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. సో ఫర్ లూప్ అంటే ఒకేసారి ప్రింట్ చేసేస్తాం అనమాట. సో ఇలా వచ్చి ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఇచ్చి ఒక పారాన్సిస్ ఇచ్చి దాంట్లో మనం రాసుకుంటాం మనకి ఏమని చూపించాలి, పెర్ఫార్మింగ్ ఏవే పెర్ఫార్మింగ్లో ఉన్నాయి, ఏటట్లకి మనం మెయింటెనెన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో మనకు లిస్ట్ కావాలి. సో దాన్ని ఆ లిస్ట్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఎలా, సో కామా టీ అని పెడితే మీకు ఆ టీలో ఉన్న టాస్క్స్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. సో ఇదేం చేస్తుంటే యాక్చువల్గా దిస్ ఈజ్ లిటరల్లీ హౌ వర్క్ ఫ్లో ఏజెంట్స్ రన్ టాస్క్స్. అంటే వర్క్ ఫ్లో ఏజెంట్స్ అన్ని ఎలా టాస్క్ని రన్ చేస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో దీన్ని ప్రింట్ చేస్తారంటే ఏమవుతుంది, ఆల్ ప్రింట్ ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ. సెన్సార్ క్లీనింగ్ ఇక్కడ మనం తప్పించాం, స్పెల్లింగ్ తప్పించాం. సెన్సార్ క్లీనింగ్ కంట్రోల్ ఇదనమాట. సో ఏమైంది, ఫస్ట్ మనం ఇదే పెర్ఫార్మింగ్ ఆయిల్ రీఫిల్, పెర్ఫార్మింగ్ బ్యాటరీ చెక్. అంటే మనం ఆ రోబోట్కి ఇలా ఆ టాస్క్ అసైన్ చేయగానే మనం ఇది డిస్ప్లే చూపిస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది, ఏమేమి ఆయిల్ రీఫిల్ అనేది మెయింటెనెన్స్ టాస్క్ చేసింది, బ్యాటరీ చెక్ అని మెయింటెనెన్స్ టాస్క్ చేసింది, మానిటర్ ఎలిమెంట్ అని పెర్ఫామ్ చేసింది. సో మనం అపెండ్ ఎలా చేస్తాం, రిమూవ్ ఎలా చేస్తాం అంటే ప్రాక్టికల్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది, అంటే కష్టంగా అంటే కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీకు రియల్గా ఏజెంట్స్ బిల్డ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి. అంటే మళ్ళీ అప్పుడు సడన్గా అపెండ్ ఎక్కడి నుంచి వచ్చింది, రిమూవ్ ఎక్కడి నుంచి వచ్చింది, పాప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫర్ల్ ఏంటి అని ర్యాగ్ అప్లికేషన్స్ ఏజెంట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ రాకుండా ముందుగానే చెప్తున్నాను అనమాట. అందుకే నేను హ్యాబిట్యూట్ అవ్వాలని చెప్పేస్తున్నాను ముందే ఇట్లకి. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇలా మెయింటెనెన్స్ టాస్క్ హ్యాక్థాన్లో ఎక్కువ ఇలా అడుగుతుంటారు మెయింటెనెన్స్ షెడ్యూల్స్ చేయడానికి. నేను ఒక హ్యాక్థాన్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో అడిగారు మెయింటెనెన్స్ షెడ్యూల్ చేయడానికి ఎలా బిల్డ్ చేస్తావు, ఒక చార్ట్బాట్ కావాలి, ఒక ఎల్ఎల్ఎం మాట యూస్ చేసుకొని చార్ట్బాట్ కావాలి అనేటప్పుడు నాకు ఇది యూజ్ అయిందనమాట. ఇలా సో ఇంకా ఏ రిలవెన్స్లో చెప్పాలంటే లిస్ట్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఏ యాప్స్ లైక్ ఎల్ఎల్ఎం ఏపీఐ రెస్పాన్స్ చాయిసెస్, ఎల్ఎల్ఎం రిలేటెడ్ ఏపీఐ రెస్పాన్స్ అనేది ఉంటాయి, ఏపీఐ రెస్పాన్సెస్ అనేది తర్వాత మాట్లాడదాం. అదొక లిస్ట్. ఎంబెడింగ్స్, సో లిస్ట్ ఆఫ్ ఫ్లోట్స్ అనమాట ఎంబెడింగ్స్. రిట్రీవ్ డాక్యుమెంట్స్, అలర్ట్ చెప్పాను కదా, రిట్రీవ్ డాక్యుమెంట్స్ అంటే రిట్రీవల్ చేస్తాం ర్యాగ్లో డాక్యుమెంట్స్ని, అంటే పారాగ్రాఫ్, పారా 1, పారా 2 అలా రిట్రీవ్ దాన్ని రిట్రీవల్ అంటారు. సో లిస్ట్. చార్ట్బాట్ హిస్టరీని మెయింటైన్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. సో ఓసీఆర్ అవుట్పుట్స్, ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, అంటే ఇమేజెస్ రిలేటెడ్ స్కానర్ చేసిన దాంట్లో టెక్స్ట్ లైన్స్ అనేవి ఉంటాయి కదా, మనం ఏదైనా ఇమేజ్ ఇస్తే ఇమేజ్లో నుంచి టెక్స్ట్ పుల్ చేస్తుంది కదా, దాన్ని ఒక లిస్ట్ కింద ఫామ్ చేసుకుంటుంది. మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లోస్, వాటిని కూడా ఆ స్టెప్స్ని లిస్ట్ కింద ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీరు లిస్ట్స్ నేర్చుకుంటే లిస్ట్స్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మాస్టర్ అనమాట. సో ఇది. సో ఇందులో ఎక్కువగా లిస్ట్లో మిస్టేక్స్ చేయడానికి ఉండే అవకాశాలు ఏంటి, ఎక్కువగా మీరు పారెన్సెస్ యూజ్ చేసేస్తుంటారు, యూజింగ్ రౌండ్ బ్రాకెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్స్ని ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయాలి, అదేమైనా మెథడ్స్ కార్డ్కి యూజ్ చేసినప్పుడు, అంటే అపెండ్ మెథడ్, రిమూవ్ మెథడ్, ఈ మెథడ్లు అంటారు. మెథడ్ అనే ఫంక్షన్ ఆల్మోస్ట్ ఒకటే. సో ఫంక్షన్ అంటే మనం క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, డిఫైన్ చేస్తుంటాం కాబట్టి వాటికి మనం ఫంక్షన్ అని చెప్తాం. కానీ మెథడ్స్ అంటే ఏంటంటే ఇన్బిల్ట్ అనమాట చాలా. సో అందుకే వీటిని ఇలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతుంటారు, కానీ ఫంక్షన్స్ మెథడ్స్ ఒకటే యాక్చువల్గా. సో మిక్సింగ్ స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ వితౌట్ కన్వర్టింగ్, ఎప్పుడు స్ట్రింగ్స్ని నెంబర్స్ని మిక్స్ చేయకూడదు, కన్వర్ట్ చేయకుండా. స్ట్రింగ్ యూస్ చేసినప్పుడు స్ట్రింగ్కి దానికి ఇంకో స్ట్రింగ్ యూస్ చేయాలంటే దానికి నెంబర్ ఉంటే ఆ నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి ఎస్టీఆర్ అని యూస్ చేసి. సో రిమూవింగ్ ఐటమ్ నాట్ ఇన్ లిస్ట్. ఓకే, లిస్ట్లో లేని ఐటెంని రిమూవ్ చేయడానికి ట్రై చేయకూడదు, అర్థమైందా? ఫర్ ఇక్కడ సపోజ్ టాస్క్ డాట్ రిమూవ్ ఉంది కదా, టాస్క్ డాట్ రిమూవ్ దగ్గర సెన్సార్ క్లీనింగ్ ఉంది. మనం ఇందాక ట్రై చేస్తాం, సెన్సార్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాం కదా, అది రిమూవ్ చేయడం అవ్వలేదు. అంటే లిస్ట్లో ఉన్న మాత్రమే రిమూవ్ చేయడానికి అవుతుంది, అర్థమైనా?
రాంగ్ ఇండెక్సెస్ని యాక్సెస్ చేయడము, కామర్స్ ఫర్గట్ చేయడము, ఇలాంటివనేవి బేసిక్గా చేసే బిగినర్స్ మిస్టేక్స్. సో అవన్నీ కొద్దిగా చూసుకోండి. ఎర్రర్స్ వచ్చినా కానీ కోడ్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోద్ది ఎర్రర్ ఏంటో. సో మీరు కూడా మీకు ఇచ్చే ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే సింపుల్గా ఒక 5 సెన్సార్స్ లిస్ట్ తీసుకోండి, వాటికి ఇంకో 2 మోర్ అపెండ్ చేయండి, అందులోనూ ఒకటి రిమూవ్ చేయండి. లైక్ ప్రింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ సెన్సార్, అలా లూప్ త్రూ ఆల్ సెన్సార్స్ అలా చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇంకా చేయాలనుకుంటే క్రియేట్ ఏ టాస్క్ లిస్ట్ ఫర్ యువర్ రోబోట్, అంటే ఒక టాస్క్ లిస్ట్ని ఇప్పుడు నేను ఇలా చేశాను కదా అలా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే లిస్ట్ బేసిక్స్ నుండి అడ్వాన్స్ వర్క్ చేసుకున్నాం, ఇండెక్సింగ్ చేసుకున్నాం, మోడిఫికేషన్, లూపింగ్, ఏ రిలవెన్స్ చేసుకున్నాం, రియల్ చిట్టి ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ సెషన్లో డిక్షనరీస్ గురించి తెలుసుకుందాం ఇన్ డెప్త్గా. ఓకే.